అమరావతి రాజధాని తీసుకున్న సంకల్పం, రైతులు తీసుకున్న సంకల్పం ఇది, ఉక్కు సంకల్పం ఇది. స్వతంత్ర యోద్యమంలో ఏదైతే ఆనాడు బ్రిటిషులను తరిమి కొట్టినారో వాటిల్లో ఆంధ్రుల శాతం ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్వతంత్రోద్యమంలో ఆంధ్రులే ఎగబడి బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టు మిమ్మల్ని తరిమి కొట్టారు. ఇంకా మీకు పుట్టగతులు లేవు, మళ్ళీ వస్తారని కూడా కళ్ళమాకండి. ఎక్కడా కూడా ఈవీఎం ట్యాపరింగ్లు ట్యాపరింగ్లు ముసల కన్నీళ్లు కాస్తున్నారు. గతంలో నీకు 151 సీట్లు వచ్చినప్పుడు నువ్వే బయటకు వచ్చి చెప్పావుగా జగన్మోహన్ రెడ్డి, 80% జనాభా బయటకు వచ్చి బూతులో ఓటేశారు, ఆ స్లిప్పులన్నీ బయటకు వచ్చాయి, అవి చూసుకొని జనం బయటికి వెళ్ళారు, ఇవన్నీ కాకమ్మ కబుర్లన్నీ నువ్వే చెప్పావు. మరి ఈరోజు వచ్చి ముసలి కన్నీరు గారుతున్నావు ఏంది జగన్మోహన్ రెడ్డి? అక్క చెల్లెమ్మలు నువ్వు పెట్టావు, బాగానే ఉంది, ఏం పెట్టావు? 15,000 10,000 వేస్తే సరిపోదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇచ్చే సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకి నెలకు కూడా సరిపోవు. నువ్వు పెంచేసిన రేట్లు ఏమైనా మామూలుగా ఉన్నాయనుకున్నావా? ఉల్లిపాయలు ఆకాశానికి నీ గవర్నమెంట్లో, ఆయిల్ రేటు ఆకాశానికి, టమాటాల రేటు అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ఏ ఒక్కటి కూడా నీ గవర్నమెంట్లో సరైన పరిస్థితే అధిక ధరలతో సతమతమయ్యారు. అయ్యా విద్యుత్ అయితే చెప్పనే అవసరంలా, 9 సార్లు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే నాయన. 5 సంవత్సరాల్లో ఆర్టీసీ ఛార్జీలు అందనంత ఎత్తుకు తీసుకెళ్ళావు. దేంట్లో నువ్వు విశ్వసనీయత, దేంట్లో నువ్వు పరిపాలన సరిగ్గా ఉంది? చెత్త మీద పన్నేసిన చెత్తగాడు నువ్వు. ఇంక ప్రజలు నిన్ను చెత్త బుట్టలో ఎక్కడేస్తారనుకున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ముసలి కన్నీళ్లు గారుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలవరాన్ని చూస్తే ఎక్కడ ఆగిందో అక్కడే ఉంది, గేట్లు కొట్టుకుపోతున్నాయి. ఆడడిగితే అంబటరాయుడు ఆ గంటకి అరగంట అని చెప్పి తేడా తెలియని గాడు ఆడొచ్చాము. నేను నీటిపారుదల శాఖ మంత్రినే కానీ నేను ఆ సబ్జెక్ట్ చదవనోడు నీకెందుకురా ముఖ్యం? నీకెందుకురా మంత్రి పదవులు? సబ్జెక్ట్ చదివినోడికి మంత్రి పదవులు కావాలి, సబ్జెక్ట్ చదవనోడికి నీకెందుకు మంత్రి పదవులు? నీకు మంత్రి పదవులు తీసుకుని ఏమి ఎలగబెట్టారయ్యా? ఆడు చూస్తేనే ఒకడు అనిల్ కుమార్ యాదవ్ అన్నే 1% 2% 3%. ఏందన్నా బుల్లెట్ దిగిందా ఏందిరా అయ్యా? మిమ్మల్ని పరిపాలన చేయండి అని చెప్పి జనాభా మిమ్మల్ని 151 సీట్లు ఇచ్చి కూర్చోబెడితే ఎవడకాడు కామెడీ యాక్టర్లు అయ్యారు. రౌడీ షీటర్లలో పోయి కామెడీ యాక్టర్ చేశారు. అసెంబ్లీలా లేదు, అది ఒక సినిమా హాల్లా తయారు చేశారు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఈ అసెంబ్లీని. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానం చూసి నేర్చుకొని రానున్న రోజుల్లో కనీసం ఒక వీధిలో ఒక వార్డు మెంబరు ఎలా పనిచేయాలో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కిందున్న టీంని, వీళ్ళందరినీ చూసి పాఠాలు నేర్చుకొని మీరు ముందు వార్డు మెంబర్గా గెలిచి అక్కడ ఆ వార్డులో అభివృద్ధి చేసి అప్పుడు రెండరే అయ్యా మీరు ప్రెసిడెంట్లు అలాగయ్యి అప్పుడు వస్తే మీకు అప్పుడేమన్నా ప్రజా పరిపాలన అంటే ఏంటి, లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి, మన నోటి దోల ఏంటి అన్నీ అప్పుడు తీరుతుంది. అంతేగాని డైరెక్ట్గా బెట్టింగ్లు కాసేవాడు ఒకడో, గంజాయి పండించేవాడు ఒకడో, గుట్కాలు తినేవాడు ఒకడో, ఇలా ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వచ్చేస్తే పరిపాలన అంటే ఇలా తగలడిద్ది. అందుకే ఆంధ్రుల ఆశాదీపమైన అమరావతి అడుక్కు తినే స్థాయికి తీసుకొచ్చేశారు మీరు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో అందనంత ఎత్తుకు వెళ్లాల్సిన, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ని అట్టడుగు స్థాయికి తీసుకొచ్చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మేము 5 కోట్ల ఆంధ్రులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశాజనకంగా ఎదురు చూస్తుంది ఏంటంటే రేపు నారా చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని కంపెనీలన్నీ పెట్టుబడులు పెడతాకి వాళ్ళు దారులు తీరి మన ఆంధ్రప్రదేశ్కి వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.